నెమ్మది కలిగింది. అమ్మయ్య, నేను కాలి జారి పడిపోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ రోగాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ప్రైజ్లో పరిస్థితి బాగలేనప్పుడు కూడా ఒక మాట ఉంది, దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాను. చదవండి ఆ మాట. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యుద్ధన ఉన్నాను, నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. మహిమలో నన్ను, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. రక్షణ పొందే వ్యక్తి యొక్క భాగ్యకరమైన ఒక అవస్థ అని మాట ఏంటి? దేవుడు చేపట్టుకోవటము, దేవుడు నడిపించటము, మంచి ఆలోచన దయచేయటము, చివరిలో మహిమలో చేరుస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. రక్షణ పొందని వారి యొక్క పరిస్థితి ఏంటి? వారి కాలు జారి చోటులో ఉన్నారు, కాలు జారి పరిస్థితిలో ఉన్నారు. ప్రైజ్లో తప్పనిసరిగా వారు పడిపోతారు అని యొక్క విషయం ఆయనకు తెలిసిందని మనటువంటి స్తోత్రం. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, రక్షణ పొందినట్టయితే దేవుడు నిన్ను పట్టుకున్నాడు. దేవుడు నీ చేతిలో, దేవుని చేతిలో నీవున్నారు. ఎన్నడూ కూడా పడిపోవడానికి ఛాన్సే లేదని మాటతోనే స్తోత్రం. ఆయన మంచి ఆలోచనతో ఏం చేస్తారు? అన్నిటికీ మించిన ఏంటంటే చివరిలో ఏం చేస్తారంట? మహిమలో చేస్తారు. అదేనండి గొప్ప విషయమని ఆయనకి అర్థమైందని మాట. ఆయనకు అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 27 వాక్యం ఒకసారి చదవండి. నశించదరు, సంహరించదవు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యం ఎవరికి అర్థమైంది? ఆసాపుకి అర్థమైంది మాట. ప్రైజ్ ది లార్డ్. 28 మాట ఏం చెప్తుందండి? నాకైతే దేవుని పొందు ధన్యకరము, సర్వకార్యములను ఇప్పుడు ఆయనకు నెమ్మది కలిగింది. ప్రైజ్ ది లార్డ్. బాధలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా దేవుడు నన్ను పట్టుకున్నారు, దేవుడు నాకు ఆలోచన ఇస్తారు, చివరిలో నన్ను మహిమలో చేర్చుకున్నారు. నాకు దేవుడు దొరికింది, అందుకనే నేను ధన్యుడు అని చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు కొరిగింది అని యొక్క ఆలోచన కలిగినట్టే దానికంటే గొప్ప భాగ్యం మరొకటి లేదని మాట. ప్రైజులు. అసలు ఈ కీర్తన మొదలుపెట్టేదే ఒక మాట. ఫస్ట్ మాట కూడా ఒకసారి చదవండి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల నిశ్చయముగా దయాళుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల అంటే ఇశ్రాయేలు ఏ విధంగా ఉండాలి? శుద్ధ హృదయం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి? శుద్ధ హృదయం కలిగి ఉండాలని మాట. దేవుణ్ణి వెంబడించేవారు ఏ విధంగా ఉండాలి? శుద్ధ హృదయం కలిగిన వారిగా ఉండాలి. రాత్రి చెప్పినట్టు కపడం ఉండకూడదు, అదేవిధంగా అపవిత్రత ఉండకూడదు, అదేవిధంగా మోసయుద్ధమైన ప్రవర్తన, జీవిత విధానం ఉండకూడదు. ప్రైజ్ లేని రాత్రి నేను చెప్పాను. అదేవిధంగా శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాలు అంటే ఒక విధంగా గమనండి. ఈ ఇశ్రాయేలుడా అని చెప్పి అక్కడ ప్రైజ్లో అక్కడ ఆపలేదు, గమనించండి. అలాగ చెప్పి ఆపిస్తే ఇశ్రాయేలు ఎడల అందరి మీద ఏం చేయాలి? దయ చూపించాలి. అక్కడ ఒక కండిషన్ ఏంటండి? శుద్ధ హృదయం. ఇశ్రాయేలులో కూడా శుద్ధ హృదయం లేనివారు ఉన్నారు కనుక అక్కడ ప్రైజులు పార్టీషన్ పెట్టారంటే శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల దేవుడు దయాళుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరూ ఏం కలిగి ఉండాలి? శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పగటి వేళ ప్రైజ్లో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్లో ఎందుకంటే ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా బోధలు ఇచ్చారని మాట. అనేక బోధలు ఇచ్చారు. ఈ బోధలన్నీ కూడా మనం చూసినట్టయితే దానిలో ఏం రాసిందంటే
ఏ విధంగా మనం బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, అంటే సమాజం పట్ల మనము ఎలాగుండాలి, ఈ అంశం మీద ఎక్కువ మనము ప్రైస్లో సువార్తలో ప్రభు బోధించిన బోధలో మనము చూస్తాము. అవునా కదా? ప్రేమించండి, జాలి చూపండి, ప్రైజ్లో. అవునా కదా? ప్రైజ్లో. క్షమించండి, ప్రైజ్లో. శత్రువులను ప్రేమించండి, అనుగ్రహించండి, ప్రైజ్లో. ఒకరు ప్రైజ్లో 1 మైలు నడవడానికి మీకు చెప్తే మీరు 2 మైలు నడవండి. అదేవిధంగా ఎవరైనా ప్రైజ్లో నీ వస్త్రం అడిగితే నీ కోటు కూడా ఇచ్చేసేయండి, ప్రైజ్లో. ఇత్యాది విషయాలు మనం చూస్తే అక్కడ మనం ప్రభు యొక్క ఉపదేశములో ఎక్కువ చూసేదేంటి, సమాజములో ఏ విధంగా ఉండాలి. ప్రైజ్లో. హల్లెలూయా. అపోస్తలులు ఏం బోధించారంటే సంఘములో ఏ విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘములో అనగా ప్రైజ్లో దేవుని విషయంలోను, అదేవిధంగా సంఘ ఆ సభ్యుల విషయంలోనూ ఏ విధంగా ఉండాలని ఒక విషయం మనం చూస్తుంది. ఈ పాత నిబంధన గ్రంథములో ఇది 2 కనిపిస్తుంది మాట. పాత నిబంధన గ్రంథములో ఇది 2 కనిపిస్తుంది. దేవునితో, సమాజములో. అంటే సంఘాల్లో తప్పనిసరిగా ఏమని బోధించాలి, మీరు బ్రతికే విధానము ఏ విధంగా ఉండాలని ఒక బోధ కూడా తప్పనిసరిగా ఎక్కడ ఉండాలి, సంఘములో ఉండాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, లేకపోతే కరెక్టు, ఇది రాంగ్, ఇది రైట్, ప్రైజ్లో. అందుకనే ప్రైజ్లో ఆ యొక్క రీతిలో మనము ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఏ కార్యం చేసినా, అందరూ వినండి, ఏ ప్రవృత్తి చేసినా, ఏ క్రియ చేసినా దానికొక ఫలం అనేది ఉంటుంది. అందరూ విన్నారా లేదా? ఏ కార్యం చేసినా దానికి ఏముంటుంది, అది మంచిదైనా చెడ్డదైనా. మంచి కార్యం చేస్తే మంచి ఫలము, చెడ్డ కార్యం చేస్తే చెడ్డ ఫలము. మంచి విత్తనం వేస్తే మంచి ఫలము, చెడ్డ విత్తనం వేస్తే చెడ్డ ఫలము. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అంటే ఫలము లేని ఏ క్రియలు ఈ లోకములో లేదు. ప్రైజ్. నిష్ఫలమైన ఏ క్రియ లేదండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో సైన్స్ కూడా అదే ప్రూవ్ చేశారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ప్రైజ్లో సైన్స్ కూడా ప్రూవ్ చేశారు దేవుని వాక్యములో. అంటే క్రియకి ఏముంటుంది, ఫలం ఉంది. ఆ ఫలం అనుభవించేవారు ఎవరు, ఆ కర్తే అనుభవించాలి. గమనించండి. ఎవరైతే ఆ యొక్క క్రియ చేశారో వారు మాత్రమే ఎవరు ప్రైజ్లో ఆ ఫలం అనుభవించవలసి ఉందని ఈ యొక్క సత్యము అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే ప్రతి క్రియ అని మాట గమనించండి. మీరు ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్న క్రియలు అన్నీ తీసుకోండి, అన్నిటికీ చెడ్డదైనా లేకపోతే మంచిదైనా ఒక ఫలం ఉంటుంది. ఫలం లేని క్రియ అంటూ లేదు అని యొక్క సత్యము కూడా ఈ పగటి వేళ ప్రైజ్లో. హల్లెలూయా. మీరు వంగినట్టయితే దానికి కూడా ఒక ప్రైజ్లో లేదా ప్రైజ్లో. అంతేనండి. కొందరికి అది ఎక్సర్సైజ్గా మారుతుంది, కొందరికి అది నడునొప్పిగా మారుతుంది. ప్రైజ్లో. అంతే కదండి. అంతే. ప్రైజ్లో. వంగినట్టయితే దానికి ఏముంటుంది, ఫలం ఉంది. ప్రైజ్లో. తినినట్టయితే ఫలం ఉంది. అంటే నిద్రపోతే ఫలం ఉంది. గమనించండి. ప్రైజ్. స్నానం చేస్తే చెయ్యకుండా ఉండే అంటే ప్రతి యాక్షన్కి ఏముంటుంది, చిన్నదైనా పెద్దదైనా, నీ కన్నుతో అయినా లేకపోతే చేతులతో అయినా, నాలుకతో అయినా లేకపోతే నీ హృదయముతో అయినా లేకపోతే కాలుతో, ఏదైనా ఏ అవయవాలతో చేసిన పని అయినప్పుడు కూడా దానికి ఏముంటుంది, ఒక ఫలం అనేది ఉంది. ఆ ఫలమును గురించి చాలా మనం జాగ్రత్తగా ఉండాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఈ విషయం మర్చిపోతూ ఉంటారు. ఫలం ఉంది, నిన్న చేసేదాన్ని బట్టే ఈరోజు ఫలం అనుభవిస్తున్నాము, ఈరోజు చేసేదాన్ని బట్టి ఫలము రేపు అనుభవిస్తాం. కాబట్టి అంటే క్రియకి ఫలము లేదు అని చెప్పడానికి లేదు. బైబిల్లో ఎక్కడ కూడా మనకు కనిపించటం లేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. పాపం పరిహరించినట్టయితే నీకు నిత్య జీవనం ఉంది. గమనించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాపానికి జీతము అనే మా పాపము నుండి విడుదల పొందినట్టయితే నీకు నిత్య జీవనం ఉందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ దైనందిన జీవితములో మనం చేసిన క్రియలకు అన్నిటికీ ఉంటుంది. ఈ లోకములో మనం దాని యొక్క బలము అనుభవించే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఆలోచన జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఉదయం లేస్తే ఏముంటుంది? లేదా? హలో, దేవుని సన్నిధికి వస్తే, ప్రైజ్ ది లార్డ్, సమయం పాటిస్తే ఫలం ఉంటుంది. గమనించండి. బైబిల్ చదివితే ఫలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఆపోజిట్ కూడా గమనించండి. అన్నిటికీ ప్రతిక్రియలు కూడా ఉంటుంది, ఒక ఫలం ఉంటుంది అని ఒక విషయం. కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మనం చదువుతున్నదే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే 12వ అధ్యాయము 16 నుండి 20 వరకు ఉన్న వాక్యం ఒక్కసారి చదవండి. కనిపెట్టుడి. ఇదే కదా రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి కీడు గ్రహించి తెలుసుకొనుటకై ఉరుములను పంపునట్లుగా చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన ఒక తప్పండి. ఏం తప్పు? మా మీద ఎవరు కావాలి? రాజు కావాలి అని అదే చెప్పారని మాట. అసలు దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే దేవుడే వారికి రాజుగా ఉండాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెస్ట్ పరిపాలనం ఏంటంటే దేవుని యొక్క పరిపాలన. అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. దానికి థియోక్రసీ అంటారు. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నది డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం అని మాట. ప్రైజ్ ది లార్డ్. డెమోక్రసీ. మమ్మల్ని ఏం చేస్తున్నాము? పరిపాలిస్తున్నా, కానీ ఇదేమి ప్రాక్టికల్లీ ఏం రాదు. అది ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్ ఆటోక్రసీ ఉంది. ఆటోక్రసీ అంటే సింగిల్ మ్యాన్ పరిపాలన అని మాట. చైనాలోను, అంటే అక్కడ కూడా ప్రజాస్వామ్యం అంటారు, కానీ ఫలములు అదే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నార్త్ కొరియాలో కానీ రష్యాలో కానీ ఇటువంటి చోట్ల మనం చూసినట్టయితే అక్కడ ఏ క్రసి అండి? ప్రైజ్ ది లార్డ్. ఏ క్రసి కూడా పనిచేయదు, కానీ థియోక్రసీ అంటే దేవుని యొక్క పరిపాలన మాత్రమే సరి అయిన పరిపాలన. అది 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది. తరువాత నిత్యతలో కూడా అదే జరుగుతుందని మాట. స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిపాలన వస్తే శాంతియు, సమాధానము, ఐక్యత, ప్రేమ, ప్రైజ్ ది లార్డ్ అన్నీ ఉన్నని మాట. దేవుని స్తోత్రం. పాపమంటూ లేదు. ఆ పరిపాలనలోకి వెళ్ళడానికి మనమందరూ కూడా ట్రై చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం జరిగింది? మనం అనుకున్నాం మాకు ఒక రాజు కావాలి. మానుష్యంగా ఆలోచన చేస్తే దాంట్లో తప్పేమీ లేదు. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దృష్టిలో అది తప్పుగా అనిపించింది. కారణం ఏంటంటే దేవుడే వారికి రాజుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డారని మాట. స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపుల కాలములో ఎవరు రాజు? దేవుడే. దేవుడు అప్పుడప్పుడు కొందరిని లేపి ఏం చేశారు? ప్రైజ్ ది లార్డ్ ప్రజలను పరిపాలన ఇచ్చారని మాట. స్తోత్రం. మోషే కాలము నుండి గమనించండి. మోషే నుండి మనం చూసినట్టయితే ఎవరు పరిపాలిస్తున్నారు? వారినే దేవుడే పరిపాలిస్తున్నారు. మోషే తరువాత యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ తరువాత ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గమనించండి. న్యాయాధిపతులు తరువాత సమూయేలు వచ్చింది. వీళ్ళందరూ కూడా దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు. దేవుడు వీళ్ళ ద్వారా పరిపాలనము జరిగించారు అని చెప్పారన్నమాట. తర్వాత ఏం జరిగింది? అన్ని ప్రజలకు ఏమున్నారు? రాజులు ఉన్నారు. మాకు కూడా ఒక
రాజు కావాలన్నారు. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన ఆలోచన వారి జీవితంలో వచ్చినందు, నేను క్రియ గురించి చెప్తున్నారు. ప్రైజులో వారి చేసిన క్రియకి ప్రైజులో ఒక ఫలం అనేది అంటే శిక్ష రావాలి. గమనించండి, అది ఎప్పుడైనా వస్తుందని మాట. ఏ కార్యం చేసినా దానికి ఏమొస్తుంది? ఒక శిక్ష అనేది వస్తుంది. అంటే ప్రైజ్లో తప్పు చేసినప్పుడు గమనించండి, ఒక శిక్ష వస్తుంది. అందుకనే ప్రైజ్లో సమూవేలే వారికి దగ్గర ఉండి ఆ శిక్షను ఏం చేస్తున్నారు? ఇప్పిస్తున్నారని మాట. గమనించండి, అంటే ఒకవేళ దేవుడు చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయేమో. గమనించండి, సమూవేలు దగ్గర ఉండి ఎప్పుడైనా ఆ శిక్ష రావాలి. గమనించండి, ఎందుకంటే దేవుని విరుద్ధంగా వారు ఆలోచించారు, దేవుని విరుద్ధంగా వారు ప్రవర్తించారు, వారికి కావాలన్నారు, ఇచ్చేశారు. ప్రైజులో దానికి బలం ఏమొస్తుందో తెలియదు, కానీ దేవుడే, ఆ సమూయేలే వారి దగ్గరే ఉండి దేవునితో అడిగి ఆ యొక్క ప్రైజులో అది ఇప్పించి అది కొంచెము ప్రైజులో తక్కువ చేశారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పంటలన్నీ కూడా నాశనం అయిపోయింది అంతవరకే. కానీ ప్రైజులో ఎందుకు ఈ మాట చెప్పామంటే, ప్రైజులో అది పాత నిబంధన గ్రంథమైన కొత్త నిబంధనమైన మన ఆలోచన విధానములు కానీ, లేకపోతే మనం చేసే క్రియలు కానీ, లేకపోతే చేయవలసిన కార్యాలు చేయలేకపోవటం వలన, లేకపోతే డిసిప్లిన్ లేకపోవటం వల్ల అన్నిటికీ ఏముంటుంది? ఒక ప్రైజుల బలం అనేది ఉంది. అది అనుభవించ తప్పదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో అందుచేత ప్రైజులో ఈ పగటి వేళ నేను చెప్పడానికి ఇష్టపడే కార్యం ఏంటంటే, ప్రైజులో నిన్న చేసే తప్పులను ఈరోజు తప్పనిసరిగా అనుభవించాలి. క్షణబలం అని, అది మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడు. ప్రైజులో అందుకనే ఇంకా రేపు దినము ప్రైజులో దేవుడిస్తే దేవుడు దానికైనా ప్రభువా ప్రైజులో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఒక విడుదల దయచేయమని ప్రార్థన చేసి ప్రైజులో యథార్థ హృదయం కలిగి ఎప్పుడైతే జీవించడానికి మనం మొదలు పెడతామో ప్రైజులో అప్పుడు మనము రాబోయే దినాల్లో రేపటి దినము ప్రైజులో మంచి కార్యాలు అనుభవిస్తూ మనం వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఎందుకంటే ప్రైజులో గమనించవలసిన కృప, దైవ కృప. ఇప్పుడు దేవుని కృప అని మనం చెప్తాము. ప్రైజులో కృప దేనికంటే ప్రైజులో నాశనం అయిపోవకుండా ఉండడానికి కృప. గమనించండి, ఆయన చేసే తప్పులకి ఏముంటుంది? తప్పనిసరిగా ఉంటుందని మాట. గమనించండి, ప్రైజులో పిల్లలు యవనస్తులందరూ కూడా వినండి. మీ భవిష్యత్తు గురించి దేవుడిని అక్కడ అయితే ఆలస్యమైతే ప్రైజులో నీకు దేవుడు ప్రైజులో మంచి కార్యాలు ఇవ్వాలండి. మంచి కార్యములు నీ జీవితంలో జరగాలండి. మీ పేరెంట్స్ యొక్క జీవితంలో జరిగిన విషయాలు జరగకుండా, అంటే కొన్ని బాధలు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడే చెయ్యవలసిన కార్యాలు మాత్రము చేసి వెళ్ళాలి. ప్రైజు గమనించండి, ప్రతి విషయంలోనే ఆలోచన చేయాలి. ఇది చేయవచ్చా, ఇలాగ నేను ఆలోచన చేయవచ్చా, ఇలాగ నేను ముందుకు సాగవచ్చు అని ప్రైజులో దేవునిలో అడిగి మనం ముందుకు సాగితే ప్రైజులో దేవుడు హల్లెలూయా మంచి కార్యములే నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రార్థించే విషయం కానీ, ఆరాధించే విషయం కానీ, దేవుని సన్నిధిలో వచ్చే విషయం కానీ, చదివే విషయం కానీ, ఎందుకు ప్రైజులో బాగా చదివితే బాగా మార్కు వస్తుంది, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? అది కూడా చేసే ఒక క్రియ కదా. అందుకని నేను అన్నాను, ప్రైజులో ఉళ్ళ దగ్గర పెట్టి అది పని చేస్తే దానికి ఫలము మంచిగా ఉంటుంది. అశ్రద్ధగా చేస్తే ఫలం అంతే. ప్రైజులో ఇదే నా యొక్క ప్రైజులో ఆలోచన. ఇదే నీకు మాట గమనించండి. చదవలసిన సమయంలో చదివితే ప్రతిఫలం ఉంది, దాని తర్వాత బాధపడవలసిన పని లేదని మాట. ప్రైజులో బాప్త్యం తీసుకోవలసిన సమయంలో బాప్త్యం తీసుకుంటే దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండారు, హేళన చేస్తూ ఉండారు. ప్రైజులో సమయంలో వారు బాప్త్యం తీసుకోరు. యవన దశలో ఉన్న విషయం చెప్తాను. తర్వాత వెళ్ళి ఏం చేస్తారంటే ప్రైజులో ఏం చేస్తుంది అంతే. ప్రైజులో గమనించండి, వాక్యం వింటూ ఉన్నాను కానీ లోబడలేని పరిస్థితి అని మాట. తర్వాత ఓకే ఇప్పుడు ఇంకా బాప్త్యం తీసుకుంటే పోతుందని అనుకున్నా ముందు చేసేదేమి కూడా ఇంకా ప్రైజులో తీరలేదు కదా. ప్రైజులో అందుచేత గమనించవలసిన విషయము ప్రైజులో అదేవిధంగా గమనించండి.
ప్రైజ్లో ఫోన్ యూస్ చేసింది సరి అయిన ఈరోజు చేయకపోతే దానికి కూడా ఏముంటుంది? హలో పిల్లలు వినండి, ఫోన్ యూస్ చేయవలసిన రీతిలో చేయకపోతే ఏముంటుంది? దానికి ఒక ఫలం అనేది ఉంది, గమనించండి. తప్పనిసరిగా అది రాంగ్ రీతిలో వస్తుందని మాట. ఏం చేయడానికైనా భయం కలిగి భయపడుడి. ప్రైజ్లో పాపం చేయమాకండి. ప్రైజ్లో ఎని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. 4వ కీర్తనం అనుకుంది. ప్రైజ్లో వణక్కుడి, అదే ప్రైజ్లో భయం పొంది పాపం చేయకుండా ఉండుండి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. యెహోవా నీ పడక మీద ప్రభువును ఉండగా ధ్యానం చేసుకొని ఊరకొండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడక మీద ఉండగా ఏ ధ్యానం చేయాలి? దేవుని స్తోత్రం. ధ్యానం చేసుకొని ఏం చేయాలంట? ఊరకొండుడి. ప్రైజ్లో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడే ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. అంటే మన ఆలోచన విధానం కూడా దేవుని విరుద్ధమైతే, అందుకనే కొరింథీయుల ప్రైజ్లో దేవునికి విరుద్ధమైన ఆలోచనలను నేను చెరబట్టి ప్రభు ఒక్క పాదాల దగ్గర దాన్ని ఏం చేయాలి? ప్రైజ్లో సమర్పించుకోవాలని చెప్పి మనం చదువుతున్నాను అన్నమాట. దాన్ని చెరబట్టి అంటే దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచన వెరువేరు అంటే పైకి వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలి? చెరబట్టుకోవాలి. ప్రైజ్లో చెరబట్టుకొని ఏం చేయాలి? ప్రైజ్లో దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలని చెప్పి ప్రైజ్లో మనం దేవుని కొరింథీ పత్రికలు మనం చదువుతున్నామని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఇటువంటి అనేక విషయాలు మనం చూస్తున్నామని మాట. ఓకే, ప్రైజ్లో మరొక ఎగ్జాంపుల్లోకి మనం వెళ్ళినట్టయితే ఒక్కసారి 2వ సమూయేలు 21 మొదటి 4 వాక్యములు చదవండి. 2వ సమూయేలు గ్రంథం 21 మొదటి 4 వాక్యములు చదవండి. దావీదు కాలమున అండి 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దేవుడు యెహోవాతో దావీదు మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, సౌలు గిబెయోనులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు బట్టి కలిగెను. అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది? 3 సంవత్సరము ఏం జరిగింది? కరువు జరిగిందని మాట. కరువు జరిగిందని మాట. ఏంటి పదే పదే ఈ కరువు వస్తుంది అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, సౌలు గిబెయోనునే చంపారు కనుక ఇది వచ్చింది అని చెప్తున్నారనమాట. అందరూ వినండి. ఈ సబ్జెక్టు కొంచెం, ఈ విషయం కొంచెం ప్రైజ్లో మనం ధ్యానించవలసిన వారంగా అర్థం చేసుకోండి. ప్రైజ్లో. హల్లెలూయా, ప్రైజ్లో. గిబెయోనీలు ఎవరండి? అన్యజనులండి. ఎవరు? అన్యజనులు. ఇశ్రాయేలులు కాదు. గమనించండి, అక్కడే ఉంది ఆ భాగంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. గమనించండి. కారు అమోన్యులు. అందరూ వినండి. ప్రైజ్లో. ఏంటి? అన్యజనులైన గిబెయోనీలు చంపినందున, అది కూడా ఎవరు చంపారు? సౌలు చంపారు. సౌలు కూడా చనిపోయారు. గమనించండి. ఇప్పుడు శిక్ష ఎవరికి వచ్చింది? దావీదు కాలములో ప్రజలందరూ అనుభవిస్తున్నారు? కరువు అనుభవిస్తున్నారు. గమనించండి. కారణం ఏంటి? గిబెయోనులను చంపారని మాట. గమనించండి. అంటే చుట్టుపక్కనే ఉన్న అన్ని జనులను ఏం చేశారు? వీళ్ళు చంపారు. చంపారు. ఏం ప్రాబ్లం లేదు. కానీ గిబెయోనులను చంపినందున ప్రైజ్లో వారు బాధపడుతున్నారు. ఎవరు? గిబెయోనీలు బాధపడుతున్నారని మాట. ప్రైజ్లో. ఆ బాధ అనేది వీళ్ళకి ఉరిగా విరోధంగా నిలబడినట్టు దేవుని వాక్యం. ఎందుకు? అది కూడా నేను చెప్తాను. గమనించండి. ఎందుకు ఈ గిబెయోనీల పట్ల దేవుడు ప్రైజ్లో ఆ యొక్క కోపం ఎందుకు చూపించారంటే, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము ప్రైజ్లో 3-4 వాక్యములు చదవండి. గిబెయోనీలు ఏం చేశారు అని మనం అక్కడ కనిపిస్తుంది అన్నమాట. గిబెయోనీలు యెహోషువ వినినప్పుడు
కబడోపాయం చేసి బయలుదేరి కట్టి తీసుకొని వచ్చిరి. 14 నుండి చదవండి. పుచ్చుకొనగా సమాధానపడి నిబంధన చేశారు. 19-20 చదవండి. ఆల్రెడీ తోడని కనుక హాని చెయ్యకూడదు. ప్రమాణం వలన కోపము ఆ ప్రమాణమును బట్టి బ్రతికినీయవలను. హల్లెలూయా. ఎందుకు అర్థమైందండి? అర్థమైందా? అంటే మొదటిగా ఏం చేశారంటే గిబెయోనీయులతో ఏం చేశారు? నిబంధన పెట్టుకున్నారు. ఏంటంటే మిమ్మల్ని మేము చంపము, మా మధ్య ఉండి మాతో పాటు ఉండి వారిని పనిలో పెట్టుకున్నారనమాట. అందరూ వినండి. వాళ్ళు ఏం పెట్టుకున్నారు? వారు కూడా మోసం చేసి వచ్చారు. గమనించండి. దూరం నుండి వస్తున్నామని చెప్పి వారితో ప్రైజ్లో నిబంధన చేసుకోనని వచ్చారనమాట. వారు వచ్చారు. యెహోషువ దేవునితో అడగకుండా, అక్కడ మాట ఉంది, యెహోషువ దేవునితో అడగకుండా ఏం చేశారంటే వీళ్ళతో నిబంధన, మిమ్మల్ని మా మధ్యలో ఉండనిస్తాము, మిమ్మల్ని మేము చంపము ఈయన యొక్క మాట ఇచ్చినందున. ప్రైజ్లో గమనించవలసిన విషయం అందరూ వినండి. నీ నోటి నుండి వచ్చే మాటలు, ప్రైజ్లో నీ నోటి నుండి వచ్చే మాటలు, నీవు తీసుకున్న తీర్మానములు, లేకపోతే ఇద్దరికి ఇచ్చిన వాయిదాలు, అంటే ప్రైజ్లో ఆ ప్రామిసెస్ గమనించండి. అక్కడ కూడా తప్పు వచ్చినట్టయితే ఏం జరుగుతుందా? హల్లెలూయా అండి. ఎప్పుడైనా వస్తుంది కరువైన, అదే ఏదైనా ఇప్పుడు శిక్ష వస్తుంది. గమనించండి. ఈ నిబంధన ఇలాగే ఉండగా రోజులు చాలా గడిచిపోయింది, సంవత్సరాలు చాలా గడిచిపోయింది. గమనించండి. ఆ నిబంధన ఏదైనా పెట్టుకున్నట్టయితే వారు ప్రైజ్లో ఓరలీ ట్రాన్స్మిట్ చేస్తారనమాట. సౌల్ కాలంలో వచ్చింది. గిబియోనులను ఏం చేశారు? చంపేశారు. గమనించండి. అసలు చంపకూడదు, దేవునితో అడగకుండానే చేశారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయం చేసేవాడు కనుక శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయం చేసేవాడు కనుక వారితో చేసిన నిబంధనను బట్టి ఆ నిబంధనలో మనము కట్టుబడి ఉండాలి కనుక ప్రైజ్లో ఆ నిబంధన ప్రకారం గిబియోనులను చంపకూడదు కనుక ప్రైజ్లో ఎప్పుడైతే సౌలు ఈ వీళ్ళని చంపారో ప్రైజ్లో దాని యొక్క బలము వీళ్ళు ప్రైజ్లో సమూయేలు కాలములో అనుభవించవలసి వచ్చింది యొక్క విషయం మనం ఇక్కడ గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత గమనించండి, ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా ఎప్పుడైనా కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని ఏమో వెంటనే వస్తుంది, దాని యొక్క ఫలము వస్తుందని మాట. ప్రైజ్లో అంటే షార్ట్ పీరియడ్ ఉంది, లాంగ్ పీరియడ్ ఉంది. గమనించండి. ఇది ఎప్పుడూ చేసిన నిబంధన, పితరులు చేసిన నిబంధన, కానీ ఆ నిబంధన ఆ విధంగా నిలబడాలి తప్ప దానినే మానేయడానికి లేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అంటే మన జీవితములో, దైనందిన జీవితములో మనం చేసిన చిన్న పొరపాట్లు అయినప్పుడు కూడా, దేవుని వాక్య విరుద్ధమైనప్పుడు కూడా తప్పనిసరిగా దానికుള്ള ప్రైజ్లో ఫలము ఎక్కడో ఒక చోట అది అనుభవించి తీరాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ప్రైజ్లో వస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చారా, తప్పనిసరిగా ఏం చేయాలి? నెరవేర్చాలి. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చినప్పుడు మాట ఇచ్చే మనము జీవితములు ప్రైజ్లో క్రైస్తవ జీవితములు అడుగుపెడుతున్నాం. గమనించండి. బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమిస్తాం? మనము మాట ఇస్తాం. ఏం మాట ఇస్తాము? మరణమైనా, లేకపోతే ఖడ్గమైనా, లేకపోతే ప్రైజ్లో ఇబ్బంది అయినా, ఇరుకలైనా, మరణం మేరకు నీ కొరకు
నీ యొక్క మాట ప్రకారం జీవిస్తామని మాట ఇచ్చిన తర్వాత మాత్రమే బాప్టిజం తీసుకుంటూ ఉన్నాం. ప్రైజులో బాప్టిజం తీసుకుని తరువాత ప్రైజులో ఈ మాటలు పట్టించకుండా ఉండే ప్రైజులో తప్పనిసరిగా దేవుడి మంచి కార్యం ఎక్కడ చేస్తారండి? మంచి ఫలం ఎక్కడ వస్తుంది? ప్రైజులో జ్ఞాపకం ఉంచుకోండి దేవుని బిడ్డలారా. ప్రైజులో మనం చేసిన క్రియలు అది తప్పు, అది ఒప్పు ఏదైనప్పుడు కూడా అప్పుడు అనుకోవచ్చు బాప్టిజం తీసుకోకుండా ఉండే బాగుందని. ప్రైజులో బాప్టిజం తీసుకోకుండా ఉండే ఏముంటుంది? ప్రైజులో గమనించండి, వారు ఎక్కడ ఉన్నారండా? కాలి జారు చోటులో ఉన్నారు. నిశ్చయముగా వారేమవుతారండా? ప్రైజులో వారిని ప్రైజులో మహిమలో చేర్చడం కూడా కష్టము. ప్రైజులో అంటే ఈ లోకములో మీరు ఉన్నారా? ప్రైజులో దేవుని ఎరిగి ఉన్నారు, తప్పనిసరిగా ఆజ్ఞలకి లోబడి వారంగా ఉండాలి. ప్రైజులో దేవునే మనము వెంబడించి దేవుని యొక్క ఇష్ట ప్రకారము మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పెళ్లి చేసినప్పుడు వాయిదా వేస్తామని పెళ్లి వేసినప్పుడు ప్రామిస్ చేస్తాం. అందరూ వినండి, పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తాము? ప్రామిస్. ఏం ప్రామిస్ చేస్తాము అండి? ప్రైజులో కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రైజులో కలిమిలోను లేమిలోను రోగములోను సైక్యములోను ప్రైజులో నేను నిన్ను సంరక్షించి కాపాడి ప్రైజులో పోషిస్తామని వాయిదా ఇస్తాం. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా అక్కడ ఏమొస్తుంది? ఫలం వస్తుంది. గమనించండి, అది ఎవరు బ్రేక్ చేసినా సరే అక్కడ ఫలం వస్తుందని మాట. ఆ మాట ప్రకారం ఎప్పుడైతే ఏ కుటుంబం ముందుకు సాగుతామో ఆ కుటుంబం దీవెన పొందుతారని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా. ఆ కుటుంబం జీవించబడతారని మాట ధ్వనిస్తాం. దేవుడు ఆ కుటుంబమును దేవుడు దీవించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో మనం చేసిన ప్రైజులో ప్రతి ఆలోచన విధానం కూడా గమనించండి. సర్వసాధారణంగా ప్రైజులో ఈ ప్రైజులో అత్త కోడల మధ్య ఏమొస్తుంది? కొంచెము తగాదాలు వచ్చినా సరే మామ ఏం చేస్తారు? దానినే కొంచెము సరి చేసుకుంటూ ఉండారు. అంటే జనరల్లీ చూశారు. ప్రైజులో ఒక మామ నాకు తెలుసు. ప్రైజులో ఆయన నోటి నుండి వచ్చే మాట ఏంటంటే ప్రైజులో పాడేసే ప్రైజులో అంటే ఏంటి? అదే తలాక్ 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 ఏమంటారు? డైవోర్స్. తెలుగులో ఏమంటారు? విడాకిచ్చేసే ప్రైజులో. దానికి కూడా ఫలం అనుభవించవలసి వచ్చిన ఒక విషయము ఈ మామకి తెలియదు. గమనించండి, ఒకనాడు ఆ మామ ఇంటిలో వారి కూతురే వచ్చింది మాట. ప్రైజులో 10 రోజులు అయింది, మాసం అయింది, వెళ్ళిపోవటం లేదు. అడుగుతున్నా ఏమైంది పాప వెళ్ళటం లేదా అని అడిగినప్పుడు ప్రైజులో నాకు విడాకిస్తామని ఆయన చెప్పారండ. అప్పుడు తెలిసింది ఈ మామకి విడాకు ఒక అర్థం ఏంటో అని అప్పుడు తెలిసింది. అదివరకు కూడా తెలియదు. సొంత కొడుకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ప్రైజులో ఇచ్చేసే అంటే మనం ఆలోచన అయినా ఊరికనే చెప్పిన మాటలైనా ఏదైనా ఇప్పుడు కూడా అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంతవరకే గమనించండి. ప్రైజులో దానికి కూడా ఏమొస్తుంది? అది మంచిదైనా చెడ్డదైనా నీవు శరీరములో ఉండగా ప్రైజులో చేసేది మంచిదైనను చెడ్డదైనను దాని పని అనుభవించడానికి నీవు ప్రైజులో కృపాసన ఎదుట నిలబడవలసిన వారంగా ఉన్నాం. ప్రైజు ఈ ఫలములో ఈ లోకములో కొన్ని మనం పొందుతాము, ఈ లోకములో కొన్ని పొందుతాము. ప్రైజులో అక్కడ కూడా ప్రైజులో తప్పనిసరిగా ఉంది. ప్రైజులో అదేవిధంగా ఈ లోకములో మనం జీవిస్తుండగా త్యాగం చేస్తూ దేవుని కొరకని యొక్క ఆలోచనతో త్యాగం చేస్తూ ముందుకు సాగితే అక్కడ ప్రతిఫలం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటికీ దేవుడు ప్రైజులో ఫలం ఇచ్చేవాడే ఉన్నాడు పరలోకమందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామండి? ఎక్కడైనా కాదు ఎప్పుడైనా ప్రైజులో సంవత్సరాలు చాలా గడిచిపోయిందని మాట. యెహోషువ కాలంలో ఏమిచ్చారు? మాట ఇచ్చారనమాట. యెహోషువ కాలంలో మాట ఇచ్చారు. ప్రైజులో తప్పవరు చేశారు అంటే అది ఆ కుటుంబానికి మొత్తం ఉన్న విషయమే మాట. ఒక్క ప్రైజులో వ్యక్తికి ఉన్న విషయం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తము ఏం చేయాలి? పాటించాలి. సౌలు ఆ యొక్క ప్రామిసెస్ని బ్రేక్ చేశారు. ప్రైజులో అప్పుడు ఏం జరిగింది? ఎక్కడో ఒకసారి అక్కడ
కరువు వచ్చింది. కరువు కారణం ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? సౌలు గిబియోన్లు చంపారు. గిబియోన్లు చంపకూడదని ప్రైజ్లో మీ పితరులందరూ కూడా కలిసి ఏం చేశారు? ప్రోమిస్ చేశారు కనుక వారిని చంపారు కనుక వాళ్ళ మనసులో ఈ బాధ ఉండిపోయింది. అందరూ వినండి, వారి మనస్సులో ఆ బాధే. గమనించండి, కింద చదువునప్పుడు అర్థమవుతుంది. ప్రైజ్లో ఈ దావీదు దీన్ని సెట్ చేయడానికి చూశారు. అందరూ వినండి, దావీదు సెట్ చేయడానికి చూశారు. అప్పుడు వీళ్ళేం చెప్తున్నారు? వెండి బంగారం వలన మా సమస్య పోదు. ప్రైజ్లో వారు ఎంతమందిని చంపారో, ఎంతమందిని కాదు, మాకు సౌలు కుటుంబం నుండి 7 కావాలి, వారిని చంపితేనే తప్ప ఈ శిక్ష పోదు అని చెప్పారని మనం గమనించండి. ప్రైజ్లో కింద ఉంది, తర్వాత చదవండి. ప్రైజ్లో గమనించండి. అంటే ప్రైజ్లో వారి చంపారు కనుక వెండి బంగారం ఇచ్చి సెటిల్ చేసేది కాదు. ఏదైతే వారు చేశారో అదే వారి కుటుంబములో మేము చేస్తేనే తప్ప ఈ యొక్క విరోధం పోదు. అంటే గమనించండి, మన కొన్ని సార్లు మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా ప్రైజ్లో గమనించండి, ఆ మాటలే కొన్ని సార్లు మనకు విరోధంగా మారుతుందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గిబియోనీయులకి దేవుడు దావీదు ఏం చేశారు? సౌలు కుటుంబం నుండి కొందరినే ప్రైజ్లో ఇచ్చేశారు, చంపారు. అక్కడతో ఏం జరిగింది? కరువు ఆగింది. ప్రైజ్లో గమనించండి, దేవుడేం కోరుతున్నారు గమనించండి. ప్రైజ్లో న్యాయంగా ఉండండి, పరమార్థ హృదయం కలిగి ఉండండి. ప్రైజ్లో మన స్వార్థ ప్రకారం ఏదో చేస్తూ మనం ముందుకు సాగితే, ఏదో విధంగా స్వార్థము జరిగితే చాలు అని అనుకుంటే అన్నిటికీ ఏముంటుంది? బలం ఉంటుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తోత్రం. అంటే యెహోవా అంటే ఇశ్రాయేలులో శుద్ధ హృదయము కలవారి ఎడల దయాళుడే ఉన్నారు. ప్రైజ్లో నహూం గ్రంథము 6వ అధ్యాయము 6-7 వాక్యం ఒకసారి చదవండి. నహూము 6వ అధ్యాయం 6-7 వాక్యం చదువుతాం. నహూం 6వ అధ్యాయం 6-7. నహూం నహూం కాదండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 చదువుతాం. మేము ఏం తీసుకొని వచ్చి మేము యెహోవాని దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించునా, తైలమును కలుగు చేయనా, ఇద్దనా మనుష్యుడా ఏది ఉత్తమము తెలియపరచి ఉన్నది, న్యాయంగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటే ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పైన రాయబడిన అన్నీ ఇవ్వండి, మనం ఈజీగా ఇవ్వస్తాం. దేవుని స్తోత్రం. దేవుని సంతోషపెట్టడానికి. హల్లెలూయా. కొంచెం ఖర్చు ఉంది అంతే తప్ప ఏం లేదు. ఏంటది? పొట్టేళ్ళు కానీ ప్రైజలో దూడలను కానీ ప్రైజలో తైలాభిషేకం కానీ లేకపోతే ఏదైనా దేవుడు అడిగితే నేను ఇస్తానికి నేను సమర్థుడు, నేను ఇస్తానని చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నారు? న్యాయంగా నడుచుకోండి, కనికరం ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి. ఇది తప్ప ఏం కోరుతున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు ఆరోగ్యం ఉందన్నాళ్ళు ప్రైజ్లో మనకు వృద్ధాప్యం వస్తుంది, రోగాలు వస్తుంది. ప్రైజ్లో ఈయన యొక్క ఆలోచన ఎవరికి రారని దేవుని స్తోత్రం. ఆరోగ్యం ఉన్న నాళ్ళు ఏమనుకున్నాము? ప్రైజ్లో 100 సంవత్సరం వరకు నేను ఈ విధంగా ఉండాలని అనుకున్నాం. గమనించండి. అలాగ అనుకోమాకని దేవుని స్తోత్రం. ప్రైజ్లో అన్యాయంగా ఏదైనా ఇప్పుడు యవన దిశలో లేకపోతే మంచి ఆరోగ్యం ఉన్న సమయంలో నీవు ప్రవర్తించినట్టయితే అన్యాయంగా అనీతిగా తప్పనిసరిగా
ఒక సమయం రాబోతుంది ప్రైజ్లో. ఎవరైనా నీ యొక్క ప్రవర్తనలు బట్టి ఏడ్చినట్టయితే గమనించండి. ఎవరైనా నీ ప్రవర్తనలు బట్టి, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ప్రైజ్లో కోడలు అవ్వచ్చు, లేకపోతే అత్తయ్య అవ్వచ్చు, లేకపోతే మామయ్య అవ్వచ్చు, లేకపోతే ప్రైజ్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అవ్వచ్చు, ఏడిచినట్టయితే, లేకపోతే పొరుగువారు అయినప్పుడు కూడా ఏడిచినట్టయితే ఆ ఏడుపు యొక్క ప్రైజ్లో ఫలము అనుభవించవలసి వస్తుందని యొక్క సత్యం జ్ఞాపం చేసుకుంటూ తెలుస్తూ దేవుడు కనికరం చెప్తున్నారు. కనికరమును ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి, న్యాయంగా ప్రవర్తించండి. కొంతమందికి న్యాయం ఉంది, అది వారి సొంత న్యాయం అండి. తెలుస్తూ హల్లెలూయా. ఏ న్యాయం అది? సొంత న్యాయం. ప్రైజ్లో సొంత న్యాయం పనికిరాదు. ప్రైజ్లో హల్లెలూయా. సమాజములో అందరు అంగీకరించే న్యాయం ఉంది, దేవుని వాక్యములో న్యాయం ఉంది, దేవుని యొక్క వాక్యానుసారమున న్యాయం ఉంది. ఆ న్యాయమును అనుసరించి మనం నడిచే వారంగా ఉండాలని మనసుతో. ప్రైజ్లో కయీను సొంత న్యాయం ఉండేది, గమనించండి. కయీను ఏముండేది? సొంత న్యాయం ఉండేది, గమనించండి. అది ఎక్కడ కూడా పనికి రాలేదు. గమనిస్తూ దేవుని వాక్యమే నమ్మక ఆధారమని యొక్క సత్యం మనం గమనించినట్టయితే ప్రైజ్లో ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల దేవుడు దయాళుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారి యొక్క చేయి దేవుడు పట్టుకుంటారు, మంచి ఆలోచనతో నడిపిస్తాడు, మహిమలో మమ్మల్ని చేరుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నెన్నో కార్యాలు వస్తూ ఉంటాయి నీకు. అక్కడ న్యాయం ఏంటి అని ఆలోచించండి. ఇది న్యాయమా, ఇది ధర్మమా? ప్రైజ్లో లేకపోతే తప్పనిసరిగా అది తిరిగి మన మీదకి వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది, ఒకవేళ వృద్ధాప్యంలో వస్తుంది. గమనించండి. న్యాయంగా ప్రవర్తించి జీవించడానికి ప్రైజ్లో ఇక్కడ తరాలు చాలా మారింది. గమనించండి. తరాలు చాలా మారింది. ఏంటిది? యెహోషువ చేసిన వాగ్దానం. ప్రైజ్లో గమనించండి. సౌలు చేశారు, ఫలం ఎక్కడ వచ్చింది? దావీదు జీవనంలో వచ్చింది. గమనించండి. ప్రైజ్లో దావీదు అంటే గమనించండి. అబ్రహాము ఎలియాసను పిలిచి ప్రమాణం చేయించారు. ఏంటి? నా కొడుకు కోసం నీవేం చేయాలి? ఒక ప్రైజ్లో వెంటనే ఆయన అడుగుతున్నారు, ఒకవేళ అమ్మాయి నాతో పాటు రావడానికి ఇష్టం లేదు అంటే, ప్రైజ్లో ఇష్టం లేదు అంటే ఏం చేయాలి? అబ్రహాం చెప్తున్నారు, అప్పుడు ఈ యొక్క ప్రామిస్ నుండి ఏమవుతుంది? విడుదల వస్తుందని మాట తెలుస్తుంది. ఎందుకంటే ఈయన కూడా బాగా తెలుసు, నేను తీసి వస్తా అని చెప్పి వాయిదా ఇచ్చి, లేకపోతే వాయిదా అంటే అది ప్రోమిస్ అనమాట, హిందీ అండి. ఆ యొక్క ప్రోమిస్ ఇచ్చి వెళ్ళినట్టయితే రాలేదు అంటే ఫలము ఎవరికి వస్తుంది? ఎలియాసర్కి వస్తుంది. అది ఎలియాసర్కి బాగా తెలుసు. గమనించండి. అందుకని అడుగుతున్నాను, ఒకవేళ అమ్మాయి నాతో పాటు రాకుండా ఉంటే ఏం చేస్తాను? అప్పుడు అబ్రహాం చెప్తున్నారు, ఒకవేళ రాలేదు అంటే అది నీ తప్పు కాదు కదా. అందుకని ఈ ప్రోమిస్ నుండి ఏమవుతుంది? విడుదల అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జోసెఫ్ మరణించినప్పుడు ప్రైజ్లో ఆ యొక్క శవ శరీరం తీసుకెళ్ళమన్నారు. అది కూడా ప్రామిస్ చేయించారనమాట. ఒకవేళ వారు అక్కడ వదిలేసి వెళ్తే ఆ శిక్ష ఎవరికి వస్తుంది? ఇశ్రాయేలుకి వస్తుంది. రాహబు, ప్రైజ్లో రాహబు గమనించండి, వేకు చూసేవారిని సంరక్షించారు. దాన్ని బట్టి రాహబు ఏమన్నారు? మమ్మల్ని ఏం చేయాలి? సంరక్షించాలి. ఆ మాటకి ఎంత విలువ ఇచ్చారు గమనించండి. పదే అందరికీ చెప్పారు. ఆ పట్టణముని నాశనం చేసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? రాహబు. మర్చిపోమాకండి. ప్రైజ్లో ఎందుకంటే మాట ఇచ్చారు కనుక. ప్రైజ్లో మాట ఇచ్చారు, రెట్టిస్తామని మాట ఇచ్చారు కనుక. అంటే మాటలో కూడా తప్పులు వస్తే దానికి కూడా ఏమొస్తుందండా? మాటలో మాత్రం కాదు, ఎప్పుడైతే హృదయము, గమనించండి, హృదయములో కూడా చెడ్డ ఆలోచనలు, ఒకరికి విరోధమైన ఆలోచనలు, దాన్ని బట్టి ఉన్న ప్రవర్తన, అది చిన్నదైనప్పుడు పెద్దదైనప్పుడు ప్రైజ్లో దానికి అన్నిటికీ ఎక్కడో చోట ఈ దినాల్లో సమాజంలో ఉన్న సమస్యలకు అన్ని కారణం. అది దేవుని బిడ్డల జీవితంలో ఉన్న సమస్యలు కూడా కారణమండి. భయపడుడి, దేవుణ్ణి భయపడండి, భయభక్తి కలిగి ఉండండి. నీ యొక్క హృదయంలో ప్రభువుని ధ్యానిస్తూ ప్రైజ్లో ఊరకుండుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అనమాట. తెలుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పొరపాటు చేయడానికి మేము భయపడాలండి. తెలుస్తాం. తప్పు
చేయడానికి మనము భయపడాలి. అబద్ధమనికి, లేకపోతే బై ఛాన్స్ ఏదైనా వస్తే దేవుని సన్నిధిలో ఏడిచి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగే వారంగా ఉండాలని పడుస్తూ హల్లెలూయా. ఎందుకంటే మనుషులు కనుక ప్రైజులో భూమి మీద మనం జీవిస్తున్నాము కనుక, మట్టి పురుగులు కనుక తప్పనిసరిగా అబద్ధాన్ని ప్రైజులో గమనించండి. బై ఛాన్స్ దేవుని సన్నిధిలో అధిగమించి కొన్నిసార్లు కొన్ని సహవాసం అండి, దేవుని స్తోత్రం హల్లెలూయా. తప్పైన సహవాసం నిన్ను దోషంలోకి నడిపిస్తాను జ్ఞాపకం చేసుకోండి. అదొకవేళ విశ్వాసులు కూడా అవ్వచ్చు, పాస్టర్లు కూడా అవ్వచ్చు. గమనించండి హల్లెలూయా. కొన్ని సహవాసాలు కూడా ఏమొస్తుంది, అది దేవుని చిత్తం కాకపోతే ప్రైజ్ మనం ఒక్కనే ప్రైజ్లో విశ్వసిస్తాం. ఆ విశ్వసించిన వారిలో ప్రైజ్లో దేవుడు నమ్మకం ఉంచని వారైతే తప్పనిసరిగా అక్కడ కూడా ప్రాబ్లం ఉందని ఒక విషయం జ్ఞాపకం. ప్రాబ్లం రకరకాలైన ఉంది. గమనించండి. ఏ క్రియ అయినప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా దానికే ఉంటుంది. హల్లెలూయా. ఒక నవ్వినా సరే చెప్పండి ఫలం ఉంది. 2 రకాలైన ఫలం ఉందండి క్రీస్తు. హల్లెలూయా. ప్రైజ్లో ఆ నవ్వు యొక్క ప్రభావము చెప్పండి. ప్రైజ్లో ఏడిచినా ఉంది, నవ్వునా ఉంది, చూచినప్పుడు కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. చూచినా ప్రైజ్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్లో నవ్వండి, చూసే జాగ్రత్త చూడండి. ప్రైజ్లో మాట్లాడినప్పుడు ప్రైజ్లో అన్నిటికీ ఫలం ఉందని ప్రైజ్లో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ప్రైజ్లో యెహోవా ఎడల, అలా ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల నిత్యముగా దేవుడు దయాళుడి. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. వారినే చేపట్టి నడిపిస్తారు. ప్రైజ్లో మంచి ఆలోచన ఇస్తారు, మహిమలో చేస్తారు. ప్రైజ్లో లోకంలో జీవించినప్పుడు ఏదో ప్రైజ్లో కొన్ని ప్రైజ్లో హల్లెలూయా. ఇంకా రేపటి నుండి రాబోయే దినాలు ఇప్పుడున్న కష్టములు వద్దు ప్రభువా అని అనుకున్నట్టయితే ఇప్పుడే జీవితమును సరి చేసుకో. హల్లెలూయాస్తో దేవుని ఇష్ట ప్రకారం ప్రభువా ఆలోచించడానికి, చేయడానికి, చూడడానికి ప్రైజ్లో అన్నిటికీ కృప ఇచ్చి దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మహిమలో చేర్చాలి. నిన్న రాత్రి విన్నట్టు ప్రభువులో మనము పాలుబారవని వేరంగా ఉండాలి. ప్రైజ్లో ఏమి రిలీజియస్ కర్మాలు చేసి మనం దేవుని దగ్గరికి చేరలేం, కానీ న్యాయంగా ప్రవర్తించండి, కనికరమును ప్రేమించండి, నీ దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండండి. ఇదే కదా దేవుడు కోరుచున్నారని దేవుని వాక్యం కనుక అటువంటి కృప దేవుడు మనకందరికి దయచేయను కాక. మనమందరూ కూడా తల ఉంచండి. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుని అలా ప్రార్థనతో మనం కొంచెంసేపు ప్రార్థన చేద్దామండి. లోకంలో జీవించినప్పుడు ప్రైజ్లో హల్లెలూయా ఎట్టు తిరిగినా దానికి ఉంది. ప్రైజ్లో గమన వంగినా ఉంది, చూచినా ఉంది, నవ్వినా ఉంది. ప్రైజ్లో ఇదన్నీ కూడా ఎంత ప్రైజ్లో కరెక్ట్ తూకం చూచి మనము ప్రైజ్లో ముందు అడుగుపెట్టే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని కృప అధికంగా మన మీద మరి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా హల్లెలూయా. స్తోత్రము. పొట్టేళ్ళు ఇచ్చినా సరిపోదు ప్రభువా, ఈ లోకములో ఉన్న తైలములన్నీ కూడా తీసివచ్చినా సరిపోదు ప్రభువా, నీవు సంతోషించేవాడే కాదు ప్రభువా. ప్రైజ్లో పెద్ద కుమారుని ఇచ్చినా సరిపోదు ప్రభువా. యెహోవా సన్నిధిలో నిజాతిగా బ్రతికి ప్రైజ్లో హల్లెలూయా. స్తోత్రము. యెహోవా యందు భయభక్తిగాల మీద ఆయన దయ నిరంతరం ఉంది, ఆయన నీది అంటే అది తరతరం ఉండే, ఇది కూడా అందే తరతరంగా నిలిచి ఉండని యొక్క సత్యం జ్ఞాపకం. ప్రైజ్లో పిల్లల్ని బట్టి అయినా నీతిగా నిజాతిగా బతకండి. పిల్లలు యవనస్తులు నీ మంచి భవిష్యత్తు కొరకు నీవు నీతిగా ప్రైజ్లో నిజాయితీగా చేయవలసిన కార్యాలు మాత్రం చేసి అన్నినే వివేచించి అనలైజ్ చేసుకొని దేవుని చిత్తం మాత్రం చేసుకొని ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రార్థనలు మనం గడుపుతామండి. ప్రార్థన చేద్దామని గణిస్తాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ఓ మై జీసస్. హల్లెలూయా.
ప్రైజ్లో ఒక్కసారి మనం ఆలోచన చేస్తాం ప్రభా. హల్లెలూయా. ప్రైజ్లో ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల దేవుడు దయాళుడు. ప్రైజ్లో వారి దేవుడు కుడి చేతితో పట్టుకుంటారు, మంచి ఆలోచనతో నడిపిస్తారు, చివరిలో మహిమలో చేరుస్తారు. తెలుస్తాం ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. దేవుని సలో సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. వాక్యం ముందు మమ్మల్ని సమర్పించుకుని హల్లెలూయా స్తోత్రం. ఒక్కరు చిన్న ప్రార్థనలు నడిపించాలి మనం చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఈ విధంగా నీ సన్నదులు గడుపుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఆదిమ నుండి ఈ సమయం వరకు ప్రభా నీ సన్నిధి తోడుంచారందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ప్రభా మా జీవితంలో హల్లెలూయా స్తోత్రం యథార్థ హృదయం కలిగిన వారి ఎడల హల్లెలూయా స్తోత్రము నీవు దయాళుడే ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది కనుక అటువంటి వారి యొక్క మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తారని, నీ యొక్క చేపట్టుకుని మమ్మల్ని నడిపిస్తారని, చివరిలో మహిమలో మమ్మల్ని చేర్చుకుంటారని యొక్క వాక్యము ఈరోజు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఒక హల్లెలూయా స్తోత్రము నిన్ను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా స్తోత్రం ఆ మహిమలో చేర్చబడాలి ప్రభు. దానికి కూడా ప్రయాసములు ప్రభు, కావలసిన కృపా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రభు అది నడిపించమని, ఎక్కడ కూడా నిర్లక్ష్యత రాకుండా ఆత్మీయమైన జీవితంలో ముందుకు సాగే కృపను గ్రహించండి. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా ఇక వారం జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా నీవు తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆలయ ముఖ్యంగా 10వ తారీఖు పాస్టర్స్ కూడికలు మాట్లాడవలసింది కనుక నీవు ప్రభు అవసరమైన వాక్యం దయచేయండి. నీవే మాట్లాడి ప్రభు స్తోత్రం అక్కడ నీ నామం కనపరచబడానికి కృపను గ్రహించమని సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాము. హల్లెలూయా స్తోత్రం. అనుదినము నీ భారం మా భారం నీవు భరించున్నారు కనుక హల్లెలూయా నేడు నీ యొక్క దినం ఉండగానే ప్రభు అనుదినము మేము ఒకరినొకరు బలపరుస్తూ ప్రభు హల్లెలూయా ముందుకు సాగే కృపను గ్రహించండి. తీసుకుని వచ్చే పిల్లలందరిని బట్టి నీకు రాలేని వారు చాలామంది ఉన్నారు, వారిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. వారి ఇబ్బందులన్నీ కూడా తొలగించండి. దేవుని సన్నిధికి వారందరూ ప్రతి ఒక్కరిని నడిపించమని, ఇంతవరకు నడిపించారు నీకు వందనాలు. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం, దీవించమని. ఎంతమన్న కాணிక దశంభాగమని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాము. ఈ యొక్క కాணிక హల్లెలూయా మిషనరీ వర్క్ కోసం వాడుతుండగా నువ్వే సహాయం చేసి ప్రభు నూరటి ప్రతిఫలం ఇచ్చి నడిపించి నీవే మహిమా పొందమని సమస్త నీ చేతికి అప్పగిస్తున్నాం. సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ ఇసుక కృపా పరిశుద్ధాత్మకే నీవే సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలండి.